లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1962 సంవత్సరం ఏప్రిల్ మాసం 4వ తేదీన చేసిన ప్రసంగం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పెను. ఒక ప్రవక్త మంచి అవగాహన కలిగి ఉంటాడు. ఇక్కడ ఒక ప్రవక్త గొప్ప తుఫాను వలన ముందుకు సాగుటకు ఆటంకముగా ఉండి ఆ ఓడ అపాయంలో ఉండుటకు కారణము తానే అని అవగాహన చేసుకున్నాడు. ఈ నాశనకరమైన పరిస్థితి కారణము తన దోషమే అని అంగీకరించునంతగా అతడు తగ్గించుకున్నాడు. భార్య అనారోగ్యానికి భర్త కారణం కావచ్చు, కానీ దాన్ని అంగీకరించడానికి ఇష్టపడకపోవచ్చు. ఒకసారి ఒక స్త్రీ జబ్బు పడింది. ఆమె భర్త మా ప్రార్థన కోరాడు. మేము చాలా ప్రార్థించాము, కానీ స్వస్థత కలగలేదు. భర్త పాపము భార్య మీదకు వచ్చింది. అతడు దాన్ని అంగీకరించుటకు ఇష్టపడుట లేదని ప్రభువు మాతో చెప్పాడు. ఆమె చివరకు చనిపోయింది. ఆమె మందుల కొరకు ₹1000 అతడు వెచ్చించాడు, గాని దేవుని సహాయమును పొందడానికి దేవుని ఎదుట అతడు తగ్గించుకొనుటకు ఇష్టము లేకుండా ఉన్నాడు. తన ప్రేమ గుర్తుగా ఒకడు చాలా డబ్బు వ్యయపరచవచ్చు. డబ్బు సహాయం చేయలేని పరిస్థితుల్లో విశ్వాసము ప్రయోగించబడవలసి ఉన్నది. ఒకడు సత్యమును ఒప్పుకొని దేవుని సహాయమును దీనత్వముతో వెదకవలసి ఉన్నాడు. తల్లి పాపము తన బిడ్డ మీదకు వచ్చి బిడ్డను రోగిగా చేయగలదు. ఇక్కడ యోనాకు చెందిన ఓడలో యోనా యొక్క యథార్థత ద్వారా ఓడలోనున్నవారు బహుశా కదిలింపబడిన వారై అతడు చనిపోవునట్లు నీళ్లలో పడద్రోయబోటకు వారు బాధపడుచున్నారు. యోనాను ఓడను రక్షించుటకు వారి శాయశక్తులతో ప్రయత్నించారు, అయితే వారు విఫలులయ్యారు. సాధారణంగా దేవుడు తన ప్రవక్తలతో ఉండి వారిని కాపాడును. అయితే ఈ సంఘటన విషయంలో అట్లు జరగలేదు. ఎందుకనగా యోనా దేవునికి బహిరంగంగా అవిధేయత చూపాడు. అతడు దేవుని చిత్తములో లేడు. నీవు దేవుని చిత్తములో లేనప్పుడు పాపం చేస్తూ ఉంటావు. నీకు సహాయం చేయుటకైనా ఆయన కోరిక యథావిధిగా ఉన్నప్పటికీ దేవుని సహాయము నిన్ను సమీపించదు. దేవుడు మార్పు చెందిన వారితో ఉంటాడు, గాని వారు దేవునితో ఉండవలసి ఉన్నారు. అప్పుడు మాత్రమే ఆయన నిశ్చయమైన కాపుదలను వారు అనుభవించగలరు. పాపము అనగా 10 ఆజ్ఞల్లో ఒకదాన్ని అతిక్రమించుటే కాదు, ఆయన బయలుపరిచిన చిత్తమునకు వ్యతిరేకముగా వెళ్ళుట, చేయవలసిన దాన్ని చేయకుండుట తీవ్రమైన పాపం. యోనా తాను ఎక్కిన ఓడకు నాశనమును తీసుకుని వచ్చున్నాడు. ఈ విధంగా నీ కుటుంబం అంతటికీ నీవు సమస్యను తీసుకుని రాగలవు. దైవభక్తి లేని ప్రజల మధ్య నివసించుటకు నీవు ఇష్టపడవచ్చు. లోతు ఆ విధంగా చేసి తన కుటుంబం అంతటికీ నాశనం తెచ్చాడు. దానియేలు సింహబోన్లో ఉన్నాడు, అయితే అతడు దేవుని చిత్తములో ఉన్నాడు. అతడు సురక్షితంగా ఉన్నాడు. ఒక సాయంకాలమున దావీదు తన ఇంటి మిద్దె మీద నడుస్తూ ఉన్నాడు. ఒక రాజుగా అతడు ఆ సమయంలో యుద్ధభూమిలో ఉండవలసిన వాడు. దేవుని చిత్తమును మరియు విధిని నిర్వహించవలసి ఉన్నాడు. అతడు తన ఇంట్లో ఉన్నాడు, గాని దేవుని చిత్తమునకు బయట ఉన్నాడు. శోధన అతని మీద దాడి చేసింది. అతడు పడిపోయాడు. నీవు ఎరిగిన వాడవయ్యుండి దేవుని చిత్తము నుండి తొలగిపోయినప్పుడు 1000 మంది ప్రజలు నీ కొరకు ప్రార్థించున్నప్పటికీ దేవుని కాపుదల నీవు పొందుకొనలేవు. యోనా ప్రార్థించలేకపోయాడు, కాబట్టి అతడు నిద్రిస్తూ ఉన్నాడు. ఒక గొప్ప నగరం నాశనం కాబోతూ ఉన్నది. ఆ నశించుచున్న ఆత్మలను హెచ్చరించు బాధ్యతను దేవుడు ఇవ్వడానికి యోనా కాకుండా మరి ఎవరు అక్కడ లేరు. 10,000 ఆత్మలు అవసరతలో ఉండవచ్చు. నీ ఒక్కడవు మాత్రమే సువార్త సందేశం తీసుకుని వెళ్ళువానివిగా ఉండవచ్చు. అయితే నీ ఐశ్వర్యాన్ని, సౌఖ్యాన్ని వెతుకుచున్నావు. ఇటీవల జరిగిన యుద్ధములో కందకములో ఒక సైన్యం ఉండింది. శత్రువు సమీపిస్తూ ఉన్నాడు. ఆ విషయం తెలియని వారుగా ఉన్నారు. సైన్యం యొక్క మరి ఒక భాగపు అధికారి ముందుకు వచ్చున్న శత్రువును చూచాడు. కందకములో ఉన్న సైన్యమును హెచ్చరించవలసి ఉన్నాడు. వారికి దాన్ని తెలియజేయుటకు మోటార్ సైకిల్ మీద ఒక సైనికుని పంపించాడు. శత్రు అతన్ని కాల్చివేశాడు. అతడు మరి ఒకరిని పంపగా అతడు కూడా చంపబడినాడు. 3వ వార్తాహరుడు పంపబడినాడు. అతడు సందేశం తీసుకుని వెళ్ళాడు. కందకములో దాగి ఉన్న సైన్యము కాపాడబడింది. శత్రువును ఎదుర్కొనుటకు
నిత్యమైన నరకపు అంచుల్లో ఉన్న వారికి సువార్తను తీసుకుని వెళ్ళుటకు మనము సిద్ధపడి ఉన్నామా? నినివే రాజు ఒక గర్విష్టి, కానీ యుద్ధ భయం ద్వారా దేవుడు అతని హృదయమును సిద్ధపరిచాడు. యోనా దాన్ని ఎరిగి ఉండలేదు కాబట్టి మరణ భయం చేత పట్టబడిన వాడై దేవుని సేవ నుండి పారిపోతూ ఉన్నాడు. దేవుని ప్రేమ ఆపలేనంత బలమైన తుఫాన్ను పంపించింది. యోనా సత్యాన్ని ఒప్పుకొని నన్ను సముద్రంలో పడద్రోయండి అని చెప్పాడు. ఒక క్రైస్తవుని మనస్సు ఆ విధమైనది. తన పొరపాట్లకు తగిన శిక్షణ పొందుటకు అతడు అంగీకరించును. అతడు శిక్షణ తీసుకొనుటకు ఇష్టపడినాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనములో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. 7వ వచనము, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. యేసు మన కొరకు బాధింపబడినాడు. యేసు మన శిక్షను తన మీద వేసుకున్నాడు. మనము పరిశుద్ధులము కాదు. ఇతరుల పాపము నా మీద పడనిమ్ము అని మనము చెప్పలేము. అయితే యేసు చెప్పగలడు. యోనా తన పాపమును ఒప్పుకున్నాడు. దేవుడు అతన్ని రక్షించి అతని కొరకు, ఆయన ఉంచిన పని కొరకు ఆయన చేతులతో అతన్ని విమోచించి రానున్న తీర్పును గూర్చిన హెచ్చరికను ప్రకటించుటకు నినివేకు అతన్ని పంపాడు. మన పాపములు ఒప్పుకొని దేవుని క్షమాపణను స్వీకరించుట మనకు మంచిది. ఆయన పనిచేయుటకు మనలను తగిన వారిగా ఆయన చేయును.